ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మీరు రహస్యముగా పక్షపాతము చూపిన యెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. యోబు గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. రహస్యంగా పక్షపాతం చూపడం అంటే ఏంటి? పైకి మంచిగానే ఉంటారు, పైకి ఇరువురిని ఒకేలా చూస్తున్నట్టు నటిస్తూనే ఒకరిపై ప్రేమ చూపుతూనే మరొకరిని అవసరానికి వాడుకుంటారు. ఇదంతా మనసులో జరిగి అసూయ అనే పాపపు మాయలో పడిపోతుంటారు. నేను ఏ తప్పు చేయలేదు అనుకుంటూనే తమని తాము మోసపుచ్చుకుంటారు. అయితే ఇలాంటి మాయలో పడిన ప్రతి ఒక్కరిని దేవుడు తప్పక గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడితే, నీ తప్పును వాక్యం వేలెత్తి చూపిస్తే దానిని నీవు అంగీకరించి నీ తప్పును సరిదిద్దుకొని దేవుని గద్దింపుకు లోబడితే దేవుని ముందు నీతి గలవాడిగా ఎంచబడతావు. లేకుంటే ఏం జరుగుతుందో నీవు ఊహించలేవు. ఎన్నిసార్లైనా అవకాశం ఇస్తాడు దేవుడు నువ్వు మారడానికి, కానీ దానిని దుర్వినియోగం చేసుకోవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.